కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పరిష్కారం. కథ మొదలు పెడదాం. ప్రతిరోజు కంటే ఈరోజు ఇంట్లో నుండి బయలుదేరటానికి ఆలస్యమైంది. ఈ పాటికి క్లినిక్లో ఉండింటే 2 పేషెంట్లనైనా చూసి ముగించి ఉండవచ్చు అని మనసులోనే నొచ్చుకుంటూ హాస్పిటల్లోకి దూరారు డాక్టర్ అభినంద్. ఆయన కోసం కాచుకోనున్న పేషెంట్లు వరుస పొడుగుగా ఉంది. తన గదిలోకి దూరి కుర్చీలో తల ఆనించుకొని కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. మనసు గందరగోళంగా ఉంది. అవతలి వారి గందరగోళాన్ని తీర్చే పనిలో ఉండే ఈయనే గందరగోళంలో ఉంటే ఈయన్ని ఎవరు బయటపడేస్తారు? గదిలోకి వచ్చిన మరు నిమిషమే బెల్లు కొట్టి పేషెంట్లను చూడటం ప్రారంభించే గుణం ఉన్న డాక్టర్ అభినంద్ ఇంకా పిలవలేదే అనే ఆతృతతో ఇంటర్కామ్లో పిలిచింది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. సార్, పేషెంట్లందరూ చాలాసేపటి నుంచి కాచుకోనున్నారు, లోపలికి పంపనా అన్నది. షిట్, నాకు తెలియదా రేవతి? పిలిచేంత వరకు ఆగు అని చెప్పి గబుక్కున కట్ చేసి నుదుటిని మెల్లగా నొక్కుకుంటూ కూర్చున్నారు డాక్టర్ అభినంద్. కొడుకు వంశీ పొద్దున చేసిన ఆర్భాటం మనసును పీకుతుంది. వంశీ పైన కన్నవాళ్లకు ఎనలేని ప్రేమ. డాక్టర్ అభినంద్కు అహల్యకు పెళ్లి జరిగి 3 సంవత్సరాలు కాచుకున్న తర్వాత పుట్టాడు. దానివల్లనేమో ఆ ప్రేమ అనే చక్రం వాడి భవిష్యత్తును ఒక చిన్న చదరంలోనే ఇరుక్కుపోయేటట్టు చేసింది. ఇక ఆలస్యం చేయకూడదు కనుక తన ముందున్న పేషెంట్లను పిలిచే బెల్లును నొక్కి వాళ్ళు రావటానికి అనుమతించాడు. తన ముందున్న సిస్టంలోని ఫైల్ తెరిచి మొదటి టోకన్కైన పేషెంట్ పేరు, అతని గురించిన డీటెయిల్ తెర మీద తెలిసింది. లోపలికి వచ్చిన వ్యక్తికి 45 ఏళ్ల వయసు ఉంటుంది. అతనితో పాటు అతని భార్య కూడా వచ్చింది. కుర్చీలు చూపించి వాళ్ళు మాట్లాడని అని కాచుకోనున్నారు. కానీ వచ్చిన ఇద్దరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు. చెప్పండి మిస్టర్ ధరణి, ఏ విషయం కోసం ఇప్పుడు మీరు నన్ను చూడటానికి వచ్చారు? ధరణి భార్య వైపు తిరిగి చూశాడు. ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. కొన్ని రోజులుగా ఆయన మనసు ఒత్తిడితో ఉన్నారు. అందులో నుండి బయటకు రాలేక చాలా కష్టపడుతున్నారు సార్. మీరు ఆయన భార్య జానకి. ఎందువల్ల ఒత్తిడి? దేనికైనా ఒక ప్రారంభ చుక్క ఉంటుంది కదా. ఈయనకి ఆయన తమ్ముడంటే ప్రేమ ఎక్కువ. 5 సంవత్సరాలకు ముందు ఈయన తమ్ముడు చనిపోయారు. ఆ లాస్ను ఈయన తట్టుకోలేకపోయారు. అప్పట్నుంచి తాగటం మొదలుపెట్టారు. తన పరిస్థితిని మర్చిపోయి ఎక్కువగా తాగటం మొదలుపెట్టారు. ఒక ఫైనాన్స్ కంపెనీలో 15 సంవత్సరాలుగా కలెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. తాగిన మత్తులో ఒక కస్టమర్ దగ్గర గొడవ చేయటంతో ఈయన్ని పని నుండి తీసేశారు. 2 పిల్లలు చదువుతున్నారు. కుటుంబాన్ని నడపాలి. అందువల్ల నేను ఆ కంపెనీలో 2 సంవత్సరాలుగా పనికి వెళ్తున్నాను. ఇప్పుడు తాగటం ఆపేశారు. కానీ ఆయన వల్ల ఎక్కడ ఉద్యోగం చేయటం కుదరటం లేదు. పనిచేసే చోట నా తప్పు వలన తీసేయబడ్డాను. ఆ అవమానం నుండి నేను బయటకు రాలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నారు. ధరణి మొహం చూస్తే ప్రపంచంలోనే అయ్యో పాపం మనిషిని నేనే అనేలా కూర్చోనున్నాడు. కొత్తగా ఏ చోట్లకు ఉద్యోగానికి వెళ్ళారు అన్నారు డాక్టర్. ఒక బట్టల దుకాణం, మార్కెటింగ్ ఏజెన్సీ, ఆ తరువాత ఒక సూపర్ మార్కెట్ అన్నది జానకి. చేతులతో గడ్డం భాగాన్ని గీక్కుంటూ డాక్టర్ వైపే చూస్తున్నాడు ధరణి. ఎందుకో ఆ ధరణి మొహంలో తన కొడుకు వంశీ కనబడ్డాడు. లోపల పిల్లి కూన ఒకటి ముందు కాళ్లతో గీకుతున్న ఫీలింగ్. పుట్టడం ఆలస్యమయ్యింది కనుక జాగ్రత్తగా చూసుకోవాలి అనే హెచ్చరిక ఫీలింగ్లో కన్నవారు ఇద్దరూ వాడి స్వతంత్రంలో తలదూర్చలేదు. ఏది కావాలన్నా తన మొండి స్వరంతో దాన్ని సాధించుకోవటం నేర్చుకున్నాడు వంశీ. మెడికల్ సీటు కోసం కన్నవారిద్దరూ కష్టపడుతుండగా ఇంట్రెస్ట్ లేదు అంటూ ఒకే మాటలో ఇద్దరి కలలను ముగింపుకు తెచ్చాడు. BE కోర్సులో చేరి 4 నెలే కోర్సు నచ్చలేదని ఇంట్లో కూర్చున్నాడు. కుటుంబ శ్రమకు మధ్య ఇంకొక కోర్సుకు మార్చి దాన్ని చదవటానికి కూడా ఇష్టం లేదన్నాడు. పెద్ద ఛాలెంజ్కు, కన్నవారి పోరాటానికి మధ్య
ఎలాగో బిఈ చదివాడు. తరువాత సమస్య తానుగా వచ్చింది. తన పలుకుబడినంతా ఉపయోగించి వంశీకి ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు తండ్రి డాక్టర్ అభినంద్. మొదటి నెల జీతం తీసుకోవటానికి ముందు ఉద్యోగం వద్దని రిజైన్ చేసి వచ్చాడు వంశీ. కన్నవాళ్ళిద్దరూ షాక్ అయ్యారు. ఒకరి దగ్గర చేతులు కట్టుకుని పయనించాల్సిన అవసరం నాకు లేదు, ఒంటరిగా బిజినెస్ చేయాలని ఉన్నాను అన్నాడు. కొడుకు యొక్క తెలివి, గుణము తెలుసుండటం వలన వాడి మాటలను కన్నవాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు. సరేరా, ఎందుకని నువ్వు పనిచేసిన కంపెనీలో మొదటి నెల జీతాన్ని కూడా తీసుకోకుండా వదిలేసి వస్తావు? అది నీ కష్టానికైనా మొదటి జీతం కాదా? అడిగింది అహల్య. ఆఫ్టరాల్ 30,000 రూపాయలు, అదంతా పెద్ద డబ్బా నాన్నా. దానికోసం శాలరీ ఓచర్లో సంతకం పెట్టి అరగంట సేపు కాచుకొని పళ్ళు ఇకిలిస్తూ తీసుకురావాలా? నాకు నచ్చలా అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. పొద్దున అభినంద్ టెన్షన్ పడటానికి ఇదే కారణం. కొడుకు గురించి భార్యాభర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరస్పరం నేరం ఒప్పుకున్న మనవల్లేనని ఇద్దరునూ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడటానికి రెడీగా లేరు. మనసును కట్టుబాటులోకి తీసుకురావటానికి ఆలోచనలను ధరణికి చెప్పారు అభినంద్. మాత్రలు ఇచ్చి వచ్చే వారం వచ్చి చూడండి అని చెప్పి పంపించారు. పేషెంట్లను చూసి ముగించటానికి మధ్యాహ్నం అయ్యింది. అసిస్టెంట్ను భోజనం తెమ్మని పంపించి మొబైల్ ఫోన్ తీయటానికి చూసినప్పుడు కిటికీ దగ్గర మాటల స్వరం వినిపించింది. క్లినిక్ బయటవైపు ఒక పొడవైన సిమెంట్ బెంచిపై కూర్చొని ఎవరి దగ్గరో ఫోన్లో మాట్లాడుతోంది జానకి. బయట శబ్దం ఎక్కువగా ఉండటం వల్లనో ఏమో స్పీకర్ ఆన్ చేసింది జానకి. అవతలి వైపు గంభీరమైన శైలిలో ఒక మహిళ స్వరం బాగా వినపడింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? హాస్పిటల్లోనే పిన్ని. పక్కన ఎవరో స్నేహితుడిని కలవటానికి వెళ్ళారు. వచ్చిన వెంటనే బయలుదేరటమే. డాక్టర్ ఏం చెప్పారు? మాటలను క్లుప్తంగా కుదించి విషయాన్ని వివరించింది జానకి. నేనొకటి చెప్పినా జానకి, ఇదంతా ఇంగ్లీష్ వైద్యానికి కట్టుబడే రోగం కాదు. చేతి వైద్యంతో కషాయం పెట్టి ముక్కు పట్టుకొని తొయ్యాల్సిందే. పిన్ని 5 సంవత్సరాలుగా తమ్ముణ్ణి పోగొట్టుకున్న దుఃఖంలో నుండి బయటపడలేక ఈ మనిషి కష్టపడటం కళ్ళతో చూస్తున్నాను. ఆయన బాధను అంత తేలిగ్గా పోగొట్టలేము. కళ్ళను తుడుచుకుంది జానకి. పోవే పిచ్చిదానా! ఎందుకని? నీ ఇంట్లో మా ఇంట్లో ఎవరూ చచ్చిపోలేదా? చావు పుట్టుకలనేవి ఇంట్లో నుండి ఒక పిడికెడు బియ్యం చావు పుట్టుకల్లేని ఇంట్లో నుండి ఒక పిడికెడు బియ్యం పట్టుకురా. నీకు మరణం లేని జీవితాన్ని ఇస్తానని దేవుడు చెప్పి ఇవి రెండు జీవితంలో మనిషికి సర్వసాధారణం అని అర్థమయ్యేటట్టు చేసిన పురాణ కథలను మనం చదివింది లేదా? నాన్న ఉన్నప్పుడు నీకు 10 ఏళ్ళు. నా పెద్ద కొడుకు చనిపోయి 1 సంవత్సరం అయింది. నువ్వు నేను అంతెందుకు, మనల్ని చేరిన వాళ్ళు ఎవరైనా ఆ దుఃఖాన్ని సెలబ్రేట్ చేసుకుని తిరుగుతున్నామా? లేదే. ఎందుకంటే మనకు బాధ్యతలు ఉండేవి. దుఃఖాలను కారణం చూపి బాధ్యతలను వదిలిపెట్టి స్వార్థపరులుగా ఉన్నాము. నీ భర్త చలనం కోల్పోయి నిలబడటానికి ఆ దుఃఖం మాత్రమే కారణం అనుకుంటున్నావా? నువ్వు కూడా కారణమే. పిన్ని చెప్పింది విన్న తర్వాత జానకి కంటే షాక్ అయ్యింది డాక్టర్ అభినందే. చెవులకు మరింత పని ఇచ్చాడు. ఏమిటి పిన్ని చెప్తున్నారు? నేనా? నువ్వే. నీ భర్త ప్రారంభంలో పనిచేసే చోట అంత శారీరక శ్రమ లేదు. ఆ ఉద్యోగాన్ని ఉంచుకోలేక ఏదో తప్పు జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన ప్రతి ఉద్యోగం నుండి వచ్చేసినప్పుడు బద్ధకము నువ్వునే కారణం. డబ్బులు అడిగి నసపెట్టకుండా నువ్వే ఉద్యోగానికి వెళ్ళి కుటుంబ బాధ్యతను తీసుకున్న తర్వాత పూర్తిగా ఆయన దుఃఖానికి పూర్తిగా దత్తపుత్రుడయ్యాడు. ఏదో అన్ని కష్టాలు ఆయనకు మాత్రమే అన్నట్టు చచ్చిపోయి వాడిపోయిన దుఃఖాన్ని తీసుకొని భుజాల మీద వేసుకుని తన బాధ్యతలను మర్చి చూడుతున్నారు. ఆయనకు ఇప్పుడు కావాల్సింది కౌన్సిలింగ్ కాదు, నీ బాధ్యత ఇది అని ఎత్తి చూపి దవడ మీద కొట్టినట్టు బుద్ధిమతి చెప్పాలి. శరీరం కష్టపడటం మొదలు పెడితే ఆటోమేటిక్గా మనసు కట్టుబాటులోకి వస్తుంది. ఇలాంటి వారిని సరిచేయాలంటే వాళ్లకు సపోర్ట్ చేయకుండా వదిలేయటమే అన్నది పిన్ని. పొట్టలో కొట్టినట్టు అనిపించింది డాక్టర్ అభినంద్కు. అనుభవ జ్ఞానం ఇచ్చే ఉపదేశాలు 1000కి 2000కి తాను చెప్పే ఆలోచనల కంటే ఎంత గొప్పవో అనేది ఆ నిమిషం అర్థమయ్యింది. అన్నిటికంటే వంశీని పట్టించుకోకుండా వదిలిపెట్టడం వాణ్ణి బాధ్యత తెలిసేలా చేస్తుందనే పరిష్కారం దొరికింది.
మనస్ఫూర్తిగా ఆ వాక్యను భార్య దగ్గర చెప్పటానికి మొబైల్ ఫోన్ ఎత్తారు డాక్టర్ అభినంద్. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.